ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కాసిమన్నకు, అదేవిధంగా ఈ సభకి సుదూర ప్రాంతాల నుంచి ఇంతకుముందే ఒక కవిత చదవడానికి శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి వచ్చారని చెప్పారు. అంటే శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి 5 నిమిషాల మీతో సంభాషించడానికి వచ్చారంటే మరి వాళ్ళ యొక్క కమిట్మెంట్ మీరు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ, ఇక్కడ చాలా మరి సమయం ఎంతో, ఒక పాటేనా? ఒక పాట సరే. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనే కొంచెం చిన్నవాణ్ణి అనుకుంటున్నాను. ఎందుకంటే వయసులో పెద్దనే కానీ నాగరికతలో చిన్నవాణ్ణి. నేను దండకారణ్యంలో భద్రాచలం ఇల్లందు అడవుల్లో జీవనం ఉంటున్నాను. ఈ నాగరిక ప్రపంచంతో సంబంధం లేని మట్టిలో జీవిస్తున్నాను కనుక మరి నాకు ఒక పాటతో మిమ్మల్ని పరిచయం చేసుకునే భాగ్యం కల్పించినందుకు, అవకాశం కల్పించినందుకు కాసిమన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను సామాన్యంగా హైదరాబాద్కు నేను చాలామంది పిలుస్తుంటారు, లేదా టీవీ వాళ్ళు పిలుస్తుంటారు, కానీ నేను ససేమిరా రాను. కానీ కాసిమన్న ఒకే మాటతోని, అన్నా నువ్వు పలాని 16వ తారీఖున నువ్వు రావాలంటే మరి తప్పకుండా కాసిమన్న కమిట్మెంట్ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, నేపథ్యం కానీ, మట్టి నుంచి వచ్చి ఎదిగిన ఆ మానవ జీవన విధానం కానీ నన్ను నేను సరిపోల్చుకుంటూ ఆ వ్యక్తిత్వానికి విలువనిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఇకపోతే నాకు 7 నిమిషాలు, ప్రతి ఒక్కరికి 7 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు. ఇప్పటికి 1 నిమిషం అయిపోయింది. ఇంకా 3 నిమిషాలని కట్ చేస్తారు. 2 నిమిషాలు ఇంకా పెద్దవాళ్ళకు అప్పచెప్తాను. నేను ఇటీవల కాలంలోనే కవితా పొద్దని ఇవాళ శీర్షిక మనది, అందరూ కవితలు చదువుతున్నారు. మరి నేను గద్దరనని పాటల పొద్దు అని శీర్షికతోని పాట రాయడం జరిగింది. ఆ పాట మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ సందర్భంగా గద్దరన్నకి నివాళులు అర్పిస్తూ ఆ పాట కొంచెం గుర్తు చేసుకున్నాం ఒకసారి. తమ్ముడు పొద్దై పొడిసిందో పోరాటాల దారుల్లాం, పాటల పొద్దై పొడిసిందో పల్లె పొడివీరుల్లాం, పొద్దై పొడిసిందో పోరాటాల దారుల్లాం, పాటల పొద్దై పొడిసిందో పల్లె పొడివీరుల్లాం, మట్టి మనుషుల పాటమ్మ, గట్టి పడుకుల పాటమ్మ, ఆలమూల కొడుకమ్మ, కష్టజీవుల పాటమ్మ, పొద్దై పొడిసిందో పోరాటాల దారుల్లాం, పాటల పొద్దై పొడిసిందో పల్లె పొలిమేరుల్లాం, లక్షల్లో విప్లవరుల వీరుల్లో విహారవారుల్లో ఓటగొంతులు నడిపించిన ఆ పోరాటం పొద్దై పొడిసిందో పోరాటాల దారుల్లాం, పాటల పొద్దై పొడిసిందో పల్లె పొలిమేరుల్లాం,
విప్లవాన్ని కైగట్టి పాడుతూ విప్లవాన్ని కైగట్టి పాడుతూ కాలి గజ్జల జతవారు చేస్తూ చల్ కాలి గజ్జల జతవారు చేస్తూ భక్తుల వంతెన మీద నడుస్తూ కాలి గజ్జల జతవారు చేస్తూ భక్తుల వంతెన మీద నడుస్తూ ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఎల్కౌండర్లకు ఎదురు నడుస్తూ పొద్దయ్యి ఒడిసిందో పోరాటాలకారులా పాటల పొద్దయ్యి ఒడిసిందో అల్లే పొడిమేరులా. ఇలా గద్దరన్న కాలికి గజ్జెగట్టి తన జీవితం అంతా ఉద్యమాల కోసం, ప్రజల కోసం, దళిత బహుజనుల కోసం తన జీవితాన్ని తర్పణ చేశాడు. కాబట్టి గద్దరన్న ఇవాళ మన ముందు చీకట్లో కూడా పొద్దయి వెలుగుతున్నాడు. ఈ చీకట్లో కూడా మనకు ఒక దారికి పొద్దులాగా కనిపిస్తున్నాడు. అందుకోసమే ఈ యూనివర్సిటీలో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఈ యూనివర్సిటీలో అడుగుపెట్టగానే 2001లో 2002లో మా ప్రాంతం నుంచి ఇక్కడ యూనివర్సిటీలో చదివే వాళ్ళు ఈ యూనివర్సిటీకి నన్ను పిలిచి, మరి ఆ రోజుల్లో ఒకరోజు గడిపాను. నేను ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీతో నాకు సంబంధం లేదు. కానీ ఇది రెండవసారి ఈ కాలేజీలో అడుగుపెట్టడం కాబట్టి మొదటిసారి అడుగుపెట్టినటువంటి అనుభూతులను ఎమరవేసుకుంటూ ఆ రోజు ఆనాటి విద్యార్థులకు నేను అప్పుడప్పుడే రాసినటువంటి పాటని ఈ కాలేజీలోనే ఒక రకంగా అది పురుడు పోసుకుందని చెప్పాలి. ఆ విద్యార్థుల మధ్య పాడిన పాట తమ్ముడు. అమ్మ చూడమ్మ బయలెల్లినాదో గోదారమ్మ, గంగమ్మ తల్లి బయలెల్లినాదో గోదారమ్మ. అమ్మ చూడమ్మ బయలెల్లినాదో గోదారమ్మ, గంగమ్మ తల్లి బయలెల్లినాదో గోదారమ్మ. గంగమ్మ తల్లి బయలెల్లినాదో గోదారమ్మ. ఈ పాటతోని ఇక్కడ ఈ యూనివర్సిటీకి మరి నేను మరి యూనివర్సిటీలో ఉన్నటువంటి చిన్న అనుబంధాన్ని నేను ఎమరవేసుకున్నాను. మన అన్నవాళ్ళు చెప్పినట్టు నేను కొమరేంకర్ అనేవాడు ఈ సమాజానికి కొద్దిగా గొప్ప పరిచయం ఉందంటే మరి నా ముందు తరం కవులు, రచయితలు, కళాకారుల ప్రభావంతో మరి నేను కూడా పాటలు రాయడం నేర్చుకొని రాస్తున్న క్రమంలోనే మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి కోయిలాలో కోయిలమ్మ కోయిలాలో కోయిలమ్మ ఎల్లెల్ల యాడుల్ల జాడమ్మ కోయిలాలో కోయిలమ్మ కోయిలాలో కోయిలమ్మ కోయిలాలో కోయిలమ్మ ఎల్లెల్ల యాడుల్ల జాడమ్మ కోయిలాలో కోయిలమ్మ. అలా నన్ను రాజకీయంగా ఏలుబట్టి నడిపించే ఒక అన్న ఎన్కౌంటర్ అయినప్పుడు మరి నాతో ఉన్న ఆయనతో ఉన్న నాకున్న సహచర్యంతో ఈ పాట రాయడం జరిగింది. ఈ పాటతోనే బహుశా నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. తర్వాత గోదావరి పాటతో అలా పాటలు రాస్తున్న క్రమంలోనే మరి అనేక ఆటుపోట్లు, నిర్బంధాలు, ఉద్యమాలు అంటే మీకు అందరికీ తెలియని కాదు. మరి 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఎంత తీవ్రమైనటువంటి నిర్బంధం ఉండేది, ఉద్యమాలు తిరిగే వాళ్ళకి అనేటువంటి అందరికీ తెలిసిందే. అలాంటి క్రమంలోనే మరి పాటని ప్రాణంగా ప్రేమించడం వల్ల మరి అటు ఉద్యమాన్ని వదిలికేలేక, పాటను వదిలికేలేక, అదేవిధంగా మరి ప్రజల్ని వదులుకోలేక, ఇటు చదువులను వదులుకోలేక, కుటుంబాలను వదులుకోలేక ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఒక తరం ఎదుర్కొందనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, అలాంటి సందర్భంలోనే ఒక సంక్లిష్టమైన సమయంలోనే మరి పాట మనకి ఎంత మరి శరీరంలో ఒక భాగమైంది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. బహుశా ఇక్కడ అంతా ఉన్న వాళ్ళని కూడా చాలా పెద్ద పెద్ద మేధావులు, మన పశువుని రవీంద్ర లాంటి వాళ్ళు, రీసెర్చిస్టులు బహుశా తెలంగాణ గడ్డ మీద, ఈ తెలుగు నేల మీద కరెక్షన్ ప్లీజ్, ఏమైనా తప్పుంటే కరెక్ట్ చేయవచ్చు.
పాటను అమ్మ అని సంబోధించిన మొట్టమొదటి కవిని నేనే అని సగర్వంగా చెప్పగలను. అలాంటి నేను రాసిన తర్వాత నేను నా శిష్యులు తర్వాత ఈ ప్రపంచంలో వందలాది పాటలు వచ్చినాయి అలాంటి పాటలు. కాబట్టి అలాంటి ఆ పాటను కూడా ఈ ముందు ఒక చిన్న పల్ల వినిపించి నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాను. పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మ నా బతుకు పండలేదమ్మా, పిలిచి ఉండలేదమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా. అమ్మ వాడేటప్పుడు లాలి పాటైనవు, నాన్న వాడేటప్పుడు ఈల పాటైనవు, అమ్మ వాడేటప్పుడు నాన్న వాడేటప్పుడు ఈల పాటైనవు, ఇయాల్లో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే గాలి పడి కోల పాటైనవమ్మా, ఇయాల్లో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే గాలి పడి కోల పాటైనవమ్మా, ఎంత తరుణాలలో మనసులీనమ్మా పాటమ్మా, అందుకే నిలిచి ఉండలేనమ్మా పాటమ్మా, నా పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా. మిత్రులారా, ఇలా మరి ఇంకా కవిత్వం చదవలసిన వాళ్ళు, పాటలు పాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మరొక సందర్భం వస్తే తప్పకుండా మరి మళ్ళీ ఇంకొక పాట పాడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాసిమన్నకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.